గౌరవనీయులు కొద్దిగా వాళ్ళు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులు సిద్ధార్థ రాజ్ సింగ్ గారు, పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారాలు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు మీకు సూచనగా చెప్పడం జరిగింది. అయితే దీనిపైన చాలా తరో ఎక్సర్సైజ్ చేశాం. ఒక పక్కన తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు కూడా కూర్చొని తరో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బీజేపీ సూచనలు కూడా కొంతవరకు తీసుకొని మేము ముందుకెళ్ళాం. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎన్డీఏ నేషనల్ స్థాయిలో మేనిఫెస్టో ఇచ్చారు, కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా మేనిఫెస్టోతో వాళ్ళు అసోసియేట్ కావడం లేదు. అయితే దీనికి పూర్తి సహకారం అందిస్తారనే ప్రగాఢ విశ్వాసం, అదే మరి నమ్మకం. అందుకే వారు కూడా వ్యక్తిగతంగా వచ్చి ఎండార్ చేయడానికి వారు ముందుకు వచ్చారు. కాబట్టి కేంద్ర సహకారం మెండుగా ఉంటుంది, పూర్తిగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యత జనసేన, తెలుగుదేశం రెండు పార్టీలు తీసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు పోయిన సంవత్సరమే మేము సూపర్ 6 తీసుకొచ్చాం. ఈ సూపర్ 6లో 6 మేము ప్రధానంగా పెట్టాం. అందులో కూడా మీరు చూస్తే యువత నిర్వీర్యం అయిపోయింది. నేను ఎన్నోసార్లు అన్ని పబ్లిక్ మీటింగ్ మేము ముగ్గురం కూడా అదే మాట్లాడుతూ వచ్చాం. 3 రాజకీయ పార్టీలు కలిశాం. మా కలయిక ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి, మళ్ళా ప్రజల జీవితాలకు వెలుగు రావాలి. దీని మీదనే 3 పార్టీలు కూడా ఒక మాటలో చెప్పాలంటే ఒక నేషనల్ పార్టీ, అధికారంలో ఉండే పార్టీ, ఇటీవల ప్రజల్లోకి ఎక్కువ తిరిగిన జనసేన, 40 సంవత్సరాలుగా ఉండే తెలుగుదేశం పార్టీ అందరం కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మళ్ళీ తెలుగు జాతికి పూర్వ వైభవం రావాలనే ఏకైక ఆకాంక్షతో మేమందరం కలిసి ముందుకు వచ్చాం. అందుకనే సూపర్ 6 మీరు చూసినప్పుడు ఒక 6 పాయింట్లని యువతకు 20 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి. యువత నిర్వీర్యం అయిపోయింది. మళ్ళీ అలాంటి యువతకి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదే మాదిరిగా భవిష్యత్ అంతా కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది. స్కూల్కి వెళ్లే ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు తల్లికి వందనం కింద. ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళకి 1,500 రూపాయలు నెలకి ఇవ్వడం. దీనివల్ల సంవత్సరానికి 18,000 వస్తుంది. 5 ఏళ్లలో 90,000 రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా ప్రతి మహిళకు చేరే పరిస్థితి వస్తుంది. ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. ధరలు పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు అయితే ఆకాశాన్నంటే పరిస్థితి వచ్చింది. పేదవాళ్ళు గ్యాస్ కూడా ఉపయోగించే పరిస్థితులు లేరు కాబట్టి దీన్ని ఇవ్వడం జరిగింది. ఉచిత ప్రయాణ సౌకర్యం. దీనివల్ల మొబిలిటీ మహిళల్లో ఎక్కువ ఉంటుంది. ఉద్యోగాలు చేయాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా, బయట పోయి రావాలన్నా చాలా సులభంగా ఉంటుంది. అందుకే ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. దీనికి తోడుగా షణ్ముగ వ్యూహం ఇది యాడ్ చేశాం. అందులో కూడా చూస్తే మీరు చూస్తే ఇంటింటికి రక్షిత మంచినీరు, కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వడం. రెండోది రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ. ఇంతవరకు కులగణన చేశాం. రిలీజియన్గా ఏ కమ్యూనిటీ ఎత్తున్నారు, ఏ రిలీజియన్ ఎంతమంది ఉంటారో చేశాం. ఫస్ట్ టైం స్కిల్ గణన చేయడం. అంటే స్కిల్ ఎవరికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, ఎలాంటి స్కిల్స్ సమాజంలో మెరుగైన అవకాశాలు ఉంటాయి, ప్రపంచంలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతాయి, ఎలాంటి స్కిల్స్ మన యువతకు కానీ అందరికి కానీ ఇవ్వగలిగితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనే దానిపైన మెయిన్గా ఫోకస్ చేయడం కోసం దీన్ని పెట్టుకోవడం జరిగింది. ఇంకొక పక్క చిన్న మధ్య తరహా పరిశ్రమలకి, అంకుర సంస్థలకి ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 10 లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వడం. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే
ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేస్తాం. అది ఎకనామికలీ మిడిల్ క్లాస్ ఆల్ ఓసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పెట్టి అందులో కూడా ఎకనామికలీ బ్యాక్వర్డ్కి రిజర్వ్ చేసి విద్యా ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తాం. ప్రజాదాని అమరావతిని మళ్ళా కొనసాగించి ఉపాధి ఉద్యోగ అవకాశాలన్నీ కల్పిస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే యువత కోసం చాలా స్పష్టమైన ఒక మేనిఫెస్టో తీసుకొస్తున్నాం. దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ఉద్యోగ కల్పనకి ఏ అవకాశాలు ఉన్నాయో అన్నీ ఉపయోగించుకుంటాం. ఎంఎస్ఎంఈకి ఎక్కువ ప్రోత్సాహం ఇస్తాం. పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలు తీసుకొస్తాం. మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. యువత ఎప్పుడు సాలిడ్గా ఫ్యూచరిస్టిక్గా ఉండడం కోసం క్రీడల్ని ప్రోత్సహిస్తాం. డిజిటల్ లైబ్రరీస్ని ఎక్కడికక్కడికి అందుబాటులో తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలే కాకుండా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకెళ్తారు. అదే సమయంలో బీసీ డిక్లరేషను మేము జైహో బీసీ పెట్టాం. బీసీ డిక్లరేషన్ తీసుకున్నాం. 50 సంవత్సరాలకే నెలకు 4,000 రూపాయలు పెన్షన్ బీసీలకు ఇస్తాం. బీసీలకు వాళ్ళ రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం ఒకటి తీసుకొస్తాం. బీసీ సబ్ ప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి తద్వారా వారి యొక్క వృత్తిపరంగా చేతిపరంగా వాళ్ళకు పూర్తి సహకారం ఇచ్చి వాళ్ళ పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు తీసుకుంటాం. అదే మరిగా స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల్లో 34% రిజర్వేషన్స్ మళ్ళా రెస్టోర్ చేయడం, నామినేషన్ల ప్రాధాన్యత ఇవ్వడం, చట్టసభల్లో 33% రిజర్వేషన్ రావడానికి కేంద్రానికి రికమెండ్ చేస్తాం. కేంద్రంతో సంప్రదిస్తాం. ఇది జరిగే వరకు వారికి అండగా ఉంటాం. తక్కువ జనాభాతో ఎక్కువ పోటీ చేయలేని వర్గాలకి నామినేటెడ్ పోస్టుల ద్వారా రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తాం. ఇది కాకుండా బీసీ వాళ్ళ కులాల దామాషా ప్రకారం 140 బీసీ కులాలు ఉన్నాయి. ఆ కులాల్లో కొంతమంది ఎక్కువ ఉన్నారు, కొంతమంది తక్కువ ఉన్నారు. అందరి యొక్క జనాభా దామాషా వారి యొక్క ఎకనామిక్ కండిషన్ బట్టి వాళ్ళందరినీ కూడా ఎవాల్యుయేట్ చేస్తాం. దీని ప్రకారం కార్పొరేషన్లు పెట్టి అన్ని కార్పొరేషన్లకు నిధులిచ్చి తద్వారా వాళ్ళని ఆర్థికంగా పైకి తేవడం కోసం కృషి చేస్తాం. స్వయం ఉపాధికి ప్రతి సంవత్సరం ఒక 10,000 కోట్లు ఖర్చు పెడతాం బీసీల కోసం. ఇంకొక పక్క ఆదరణ కింద ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఆధునిక పనిముట్లు అప్పజెప్పి వాళ్ళ యొక్క వృత్తిపరంగా చేసుకునే పనుల్లో ఆదాయాన్ని పెంచడం కోసం ముందుకు పోతాం. ఒక్కొక్క కులంలో వారసత్వంగా కొన్ని వృత్తులు వస్తూ ఉంటాయి. ఈరోజు యాదవులు ఉన్నారు. యాదవులు ఎప్పుడు కూడా పాడి పరిశ్రమ పైన ఎక్కువ ఆధారపడతారు. అందుకే ఈసారి పాడి పరిశ్రమకు కూడా ఇన్సూరెన్స్ పెట్టి అన్ని ఆవులు కానీ గేదెలు కానీ వీటికన్నిటికి ఇన్సూరెన్స్ పెట్టి ఎక్కువ రుణాలు ఇచ్చి ఆధునీకరణలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళు డెవలప్ చేస్తాం. అదే మరి కురబ కులస్తులను చూస్తే గొర్రెల పెంపకంలో కూడా వాళ్ళు ఉంటారు. ఈరోజు అత్యాధునిక ప్రమాణాలతో మనం డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో వారికి ఇది వృత్తిపరంగా వారిని ఎంపవర్ చేస్తాం. చేనేత పరిశ్రమకి ఎవరైతే బాగా ఇబ్బందుల్లో ఉన్నారో అలాంటి వారందరికీ పవర్ లూమ్స్కు ఒక 500 యూనిట్లు, హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తాం. 24,000 రూపాయలు సంవత్సరానికి వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ప్రతి కుటుంబానికి కూడా ఒక 24,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం. ఇవి కాకుండా ఈరోజు నాయీ బ్రాహ్మణులకి వాళ్ళ గౌరవ వేతనం దేవాలయాల్లో పనిచేసే అందరికీ 25,000 రూపాయలు గౌరవ వేతనం ఇప్పిస్తాం. షాపులకు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం. గీత కార్మికులకి మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్లు పెడతాం. వడ్డరికి క్వారీల్లో 15% రిజర్వేషన్లు పెడతాం. రాయల్టీ సీనరీ ఛార్జీల్లో మినహాయింపు ఇస్తాం. ఇది కాకుండా రజక దోబీఘాట్ల నిర్మాణానికి ప్రోత్సాహాలు ఇస్తాం. అదే మరి దోబీఘాట్ల కోసం పవర్ కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం. మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో
విరామ సమయంలో వేటకు పోలేని సమయంలో 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి 217 జీవోని రద్దు చేస్తాం. వారిని అన్ని విధాలు ఆదుకోవడానికి బోట్ల మరమ్మతులు కానీ కొత్త బోట్లు కొనేయడం కానీ ఇవన్నీ చేస్తాం. ఎక్కడికక్కడ ఏవైతే ఈ చిన్న చిన్న పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయో దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి వారిని ఆదుకోవడం కోసం ముందుకెళ్తాం. స్వర్ణకారుల అభివృద్ధి కోసం కొత్తగా ఒక కార్పొరేషన్ పెడతాం, వారిని కూడా ఆదుకుంటాం. ఎవరైతే ఈ ప్రభుత్వంలో అతి దారుణంగా తోట చంద్రయ్య, అమర్నాథ్ గౌడ్, జల్లయ్య యాదవ్, పాల సుబ్బారావు ఇలాంటి వ్యక్తులను అతి క్రూరంగా చంపేశారు, ఆ కేసులన్నీ రీఓపెన్ చేస్తాం. తప్పకుండా కఠినంగా యాక్షన్ చేసి వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ ఆత్మకు శాంతి కలిగే విధంగా బీసీల కోసం మేము పనిచేస్తాం. ఇంకొక పక్క మహిళలు ఉన్నారు. నేను ముందే సూపర్ 6లో 4 కార్యక్రమాలు మహిళలకే ఇచ్చాం. అదే సమయంలో డాక్రా సంఘాలకి ఎంపవర్ చేయడం కోసం 10 లక్షల రూపాయల వరకు రుణాలు ఇచ్చి వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం. అదే సమయంలో ఈరోజు జరిగే విధానం చూస్తే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు అలాగే ఇస్తున్నారు, 1000 రూపాయలు దోచేస్తున్నారు. ఆ విధానానికి స్వస్తి చెప్పి సంపద సృష్టించడం తెలిసిన పార్టీలు ఇవి. అటు కేంద్రంలో ఉండే ఎన్డీఏ సంపద సృష్టిస్తూ ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సంపద సృష్టించి ఆ సంపద పేదవాళ్ళకి చేర్చాలనేది ఆయన ఆలోచన. ఈ 3 పార్టీలు కూడా కలిసి సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని మళ్ళీ పేద ప్రజలకు అందజేస్తాం. అదే సమయంలో హ్యాండ్ హోల్డింగ్ చేసి మనం ఇచ్చిన డబ్బులతో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించుకునే మార్గం కూడా చూపిస్తాం. మా సిద్ధాంతం చేపనివ్వడమే కాదు, చేపలు పట్టేది కూడా నేర్పించాలని, దానికి కావలసినటువంటి స్కిల్స్ కానీ వసతులు కానీ ఏర్పాటు చేసి వారిని పైకి తేవాలనేది మా ఆలోచన. దానికోసమే ఈరోజు P4 ఉంది, చాలామంది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎకనామిక్ రిఫార్మ్స్లో P3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో రోడ్లు వచ్చాయి, ఎయిర్పోర్ట్లు వచ్చాయి, పోర్ట్లు వచ్చాయి, టెలికమ్యూనికేషన్ వచ్చింది, పవర్ వచ్చింది, దీనివల్ల సంపద వచ్చింది, పోటీ పెరిగింది, సమర్థత పెరిగింది. అదే సమయంలో ఈరోజు మా ఆలోచన భవిష్యత్తులో P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఈరోజు 10% పై బాగా ఆర్థికంగా పైకి వచ్చిన వాళ్ళు, కనీసం ఒక 20 మంది కిందన ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని పైకి తెచ్చే సామాజిక బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది జరగాలి. అందుకే ఏ పని చేసినా పేదవారి కోసం చేయాలనుకుంటున్నాం. దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. పేదరిక నిర్మూలన అసాధ్యం కాదు. ఈ టెక్నాలజీ పెద్ద హ్యాండీగా ఉంది మనకు. నాలెడ్జ్ ఎకానమీ సాధ్యం. ఇది చేయడం కోసం అందుకే మేము తీసుకున్నది కూడా మీరు చూస్తే కాంప్రహెన్సివ్గా తీసుకున్నాం. ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2047 చాలామందికి అనుమానం ఉంది, ఎట్లా చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు మా క్రిటిక్స్ అందరూ. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ సంపద సృష్టి కూడా ఆటోమేటిక్గా ఏదైతే ఉందో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే డెస్ట్రాయ్ చేయకపోతే కంటిన్యూగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. దానికి ఒక నిదర్శనం ఒక హైదరాబాద్, లేకుంటే ఐటీ రంగం, అలాంటివన్నీ చేసి ముందుకెళ్తాం. అదే సమయంలో అంగన్వాడీ కార్యకర్తలను ఆదుకుంటాం. ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి ఏర్పాటు చేసి వాళ్ళకి రక్షణగా నిలబడతాం. ఇంకొక పక్కన కొంతమంది గర్ల్స్ మధ్యలో చదువు ఆపేసి మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేయాలి అనే ఆలోచన ఉంది. అలాంటి వారికి కళలకు రెక్కలనే పథకం కింద ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఎంతైనా కానీ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత, వాళ్ళు సెటిల్ అయిన తర్వాత ఆ డబ్బులు తిరిగి కట్టే బాధ్యత, అది కూడా వడ్డీ లేకుండా కట్టే బాధ్యత తీసుకొస్తాం. పండుగ కానుకలు, పెళ్లి కానుకలు నేను కొన్ని దీంట్లో పెట్టకపోయినా అన్న క్యాంటీన్ ఇవన్నీ కూడా పునరుద్ధరిస్తాం. మళ్ళీ పేదవాళ్ళకు అండగా ఉంటాం. ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తులు చాలా నష్టపోయారు. వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. వ్యక్తులు కూడా ఆ ఉద్యోగాలను చేసే వాళ్ళందరూ వ్యవస్థలు డెస్ట్రాయ్ అయినాయి, వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. నిధులు లేకుండా ఒక పక్క, భయపెట్టి ఒక పక్క,
అస్తవ్యస్తమైనటువంటి విధానాలు వీటన్నిటిలో దెబ్బతిన్నారు. రెండోది వాళ్ళు కూడా చాలా నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే సమాజం మొత్తం దెబ్బతిన్నప్పటికీ ఉద్యోగస్తులైతే నిర్వీర్యమైపోయారు. వారి నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వంలో ఎప్పుడు ఉద్యోగస్తుల మొరేలు బాగుంటే వారే సంపద సృష్టించాలి, వారే సేవలు అందించాలి, వారి వల్ల కూడా ప్రగతి జరగాలి. మేము పాలిటీషియన్స్ పాలసీలు నిర్ణయిస్తాం, దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది సమర్థవంతంగా ఉద్యోగస్తులు చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఉపాధ్యాయులు ఎంత నిర్వీర్యమైపోయారంటే, ఒకప్పుడు మోస్ట్ రెస్పెక్టెడ్ కమ్యూనిటీ ఉపాధ్యాయుడు, తల్లి తండ్రి తర్వాత గురువు తర్వాత దైవం. అలాంటి ఉపాధ్యాయుడి నిస్సహాయ స్థితి, ఏం చెప్పుకోలేని పరిస్థితి. కడాన మద్యం షాపుల్లో కాపలాకు పెడితే అది కూడా నోరిప్పి చెప్పలేని పరిస్థితి. చెప్పితే కేసులు పెట్టడం. కనీసం వాళ్ళ రైట్స్ కోసం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం మాట్లాడే వ్యక్తులు ఇంటలెక్చువల్ కమ్యూనిటీ టీచర్స్. అలాంటి టీచర్స్ నోరిప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే వీళ్ళందరిలో పిఆర్సీ లేదు, ప్రావిడెంట్ పిఎఫ్ లేదు, సరెండర్ లీవులు లేవు, లేకపోతే టీఏలు లేవు, లేకపోతే ఏది కూడా లేకుండా 20,000 25,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ సంఘ నాయకులను అరెస్టులు చేయడం, కావాలని కేసులు పెట్టి ఏసీబీ కేసులు పెట్టి వేధించడం, ఇది ఒక ఆనవాయితీగా అయిపోయింది. అందుకని మళ్ళా వాళ్ళ యొక్క ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాం, ఆత్మ గౌరవాన్ని పెంచుతాం. ఆ విధంగా పీఆర్సీ ఇవ్వడం కానీ, పీఆర్సీ వచ్చే లోపల ఇంటీరియం రిలీఫ్ కూడా ఇస్తాం. ఇంటీరియం రిలీఫ్ ఇచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఫేజ్డ్గా అవన్నీ కూడా క్లియర్ చేసి ప్రతి నెల జీతాలు వచ్చే పరిస్థితికి మళ్ళీ తీసుకొస్తాం. ఆర్థిక వ్యవస్థని మెరుగుపరుస్తాం. అదే మరిగా ఏదైతే సిపిఎస్ ఉందో ఆ సిపిఎస్ను కూడా సమీక్ష చేసి ఏ విధంగా దీన్ని చేస్తే పరిష్కార మార్గం సరైన మార్గం చూపించగలుగుతామో దానికి కూడా ఒక సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం. ఇది కాకుండా తక్కువ జీతాలు ఉంది అవుట్సోర్సింగ్ కానీ, లేకపోతే అంగన్వాడీ కానీ, లేకపోతే మీకు పోలీసు వ్యవస్థల్లో ఉండే వీళ్ళందరికీ కానీ వాళ్ళందరినీ ఏ విధంగా చేయాలి అవన్నీ చేస్తాం. వాలంటీర్స్కి కూడా ఒక 10,000 రూపాయలు వేతనం పెంచుతాం. పాడి పరిశ్రమ స్వయం ఉపాధికి ఉపయోగపడుతుంది. దీన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. ఇది కాకుండా కాపు సంక్షేమం కోసం ఒక 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ఇప్పుడు ఫస్ట్లో మీరు చూస్తే ఈబీసీ తీసుకొచ్చాం. ఈబీసీ తీసుకొచ్చినప్పుడు 10% ఈబీసీలకు రిజర్వేషన్ చేసే పరిస్థితి వస్తుంది. 10% అంటే ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లలో 10% ఉంటుంది. అందులో కాపులు ఎక్కువ మంది ఓసీస్లో వెనుకబడిన వర్గాలు ఉంటే, ఆర్థికంగా వెనుకబడి ఉంటే వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్లు వస్తాయి. ఆ విధంగా దామాషా ప్రకారం వారి వారి ప్రాధాన్యతను బట్టి దానికి ఇచ్చే పరిస్థితి వస్తుంది. అవసరమైతే 5 ఏళ్లకు ఒకసారి సమీక్ష చేసుకుంటాం, ఎకనామిక్ సర్వే చేపిస్తాం. ఆ సర్వే ప్రకారం ముందుకు పోతాం. ఇక్కడికి వచ్చినప్పుడు కాపు యువతకి మహిళలకి నైపుణ్యాభివృద్ధి స్వయం ఉపాధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. కాపు భవనాలు కూడా కట్టి వారిని ఆదుకుంటాం. అదే సమయంలో ఆర్యవైశ్య సంక్షేమం కోసం ముందుకు పోతాం. క్షత్రియ సంక్షేమం, అగ్రవర్ణాల్లో ఉండే ఇతర పేదలకు కూడా న్యాయం చేయడం, ఇవి చేస్తూనే ఈరోజు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎక్కడికెక్కడ ఇవన్నీ ముందుకు తీసుకుపోతాం. ఇంకొక పక్క పెన్షన్ కూడా మొన్నే అనౌన్స్ చేశాం. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. అది కూడా ఏప్రిల్ నుంచి ఇస్తాం. పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి ఇచ్చి, ఇంకొక పక్కన వికలాంగులకి దివ్యాంగులకి 6,000 రూపాయలు ఇస్తాం. వైకల్పానికి పూర్తిగా అంటే 2 కాళ్ళు చేతులు లేకుండా అవస్థపడే వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తాం. కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘ వ్యాధులు ఉండే వాళ్ళకి 10,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. ఇది కాకుండా 2 సెంట్లు ఇంటి జాగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాం. ఇవి కాకుండా మీరు ఒకసారి చూస్తే ఇప్పటికే మంజూరైన పట్టాలకు ఇళ్లు కట్టిస్తాం. ఎవ్వరికి ఇంటి జాగాలు క్యాన్సిల్ చేయం.
అదే సమయంలో అక్కడే ఇళ్ళు కట్టించే పరిస్థితి తీసుకొస్తాం. ఇళ్ళు లేని ప్రతి ఒక్కరి టిట్కో ఇళ్ళు ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇవి కాకుండా అందరికీ ఇళ్ళు కట్టించే పరిస్థితి తీసుకొస్తాం. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. జిల్లాల వారీగా వర్గీకరణ కూడా చేస్తాం. ఎస్సీ ఎస్టీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాం. సప్లాన్ నిధులు వారి అభివృద్ధి కోసమే ఖర్చు పెడతాం. ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయులు నియామకం చేస్తాం. జీవో నెంబర్ 3 మళ్ళీ రివైవ్ చేస్తాం. ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలన్నీ తీసుకొచ్చి ఎస్సీలపైన దాడులు చేసిన వారందరిపైన కఠిన చర్యలు తీసుకొని వారిలో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తాం. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా పూర్తి చేస్తాం. ముస్లిం మైనారిటీ సంక్షేమం కోసం వాళ్ళకు కూడా 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వడం, ఈద్గాలు కబరిస్తాన్లు ఇవన్నీ కూడా స్థలాలు కేటాయించడం, విజయవాడ సమీపంలో ఆజ్ హౌస్ కట్టడం, నూర్ బాసా కార్పొరేషన్కి ఏటా 100 కోట్ల రూపాయలు కేటాయించడం, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, ఇమాం మౌజంలకి 10,000 రూపాయలు 10,000 5,000 గౌరవ వేతనాలు ఇవ్వడం, అర్హత ఉన్న ఇమాములకి ప్రభుత్వ కాజీలుగా నియమించడం, మసీదుల నిర్వహణకు ప్రతి నెల 5,000 రూపాయల ఆర్థిక సహాయం, ఆజ్ యాత్రకు పోయే ఒక్కొక్క ముస్లింకి 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం చేస్తాం. క్రిస్టియన్ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. వారికి కూడా ఏమేమి ఉన్నవన్నీ చేస్తాం. అదే సమయంలో వ్యవసాయం 9 అవర్స్ అన్ఇంటరప్టెడ్ కరెంట్ ఇస్తాం. సోలార్ పంప్ సెట్స్ అన్నీ ఫ్రీగా పెట్టించి తద్వారా వాళ్ళు ఉత్పత్తి చేసుకున్న కరెంటు వాళ్ళు వాడుకుని మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇచ్చే ఏర్పాటు చేస్తాం. అంటే ప్రతి ఒక్క పంప్ సెట్ వాళ్లకు సోలార్ ఇస్తాం. సోలార్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వాడుకోవచ్చు. వాడుకోగా మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇస్తే డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ కూడా ఇంటిగ్రేట్ చేస్తాం. అక్కడ కూడా వాళ్ళ ఇండ్లకు వాడుకొని మిగిలిన కరెంట్ ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళకు అవసరమైతే మళ్ళా గ్రిడ్ నుంచి డ్రా చేసుకోవచ్చు. 2 విధాలుగా. అంటే ఒకసారి ఎండలున్నప్పుడే సోలార్ వస్తుంది, వర్షాలు వచ్చినప్పుడు రాలేకపోవచ్చు. అలాంటప్పుడు గ్రిడ్ నుంచి ఇస్తాం. అలాంటి వస్తువుని ఏర్పాటు చేసి ఏ ఊరికి ఆ ఊరు కరెంట్ ఉత్పత్తిలో డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్కి ముందుకు పోతాం. అంటే ఒక్కొక్క ఊర్లో చేస్తాం. ఒక సబ్స్టేషన్ యూనిట్ తీసుకుంటాం. సర్ప్లస్ డెఫిసిట్ అక్కడనే మేనేజ్ చేస్తాం. అప్పటి కూడా షార్ట్ ఫాల్ ఉంటే గ్రిడ్ మేనేజ్మెంట్కి వెళ్తాం. అంటే మా ఉద్దేశం ఎక్కడ వీలైతే అక్కడ పంప్డ్ ఎనర్జీ కూడా పెడతాం. పంప్డ్ ఎనర్జీ పెట్టి ఎప్పుడైతే కరెంట్ రాని పీక్ టైంలో ఈ పంప్డ్ ఎనర్జీ ద్వారా పవర్ జనరేట్ చేసి ముందుకెళ్తాం. అదే సమయంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. ఏవైతే సబ్సిడీ ద్వారా అన్నీ ఆపేశారు, వాళ్ళు ఇచ్చే 7,500 రూపాయలు తప్ప ఏది ఇవ్వడం లేదు. ఇప్పుడు దాన్ని మేము 20,000 రూపాయలు చేస్తున్నాం. ఇది కాకుండా మళ్ళీ ఏవైతే యంత్రాలు కానీ ఇవన్నీ కూడా ఏమేమి చేయాలో అవన్నీ చేస్తాం. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తాం. ఇంకొక పక్క ప్రతి పార్లమెంట్లో 1,000 ఎకరాలు ఏవైతే ZBNF ఉందో సేంద్రియ వ్యవసాయం ఒక మోడల్ ఫార్మ్స్ తయారు చేస్తాం. దీన్ని ఇంకా బాగా విస్తరించి ఒక ఆదర్శంగా ముందుకు తీసుకెళ్తాం. ఎక్కడికక్కడ గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ ఇవన్నీ ఇంప్రూవ్ చేస్తాం. డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇస్తాం. ఇది కాకుండా సెరికల్చర్ రైతులను ఆదుకుంటాం. అగ్రికల్చర్ మనం అక్వాకల్చర్ రైతులకు కూడా ఒక యూనిట్కి ₹50 కరెంట్ ఇస్తాం. ఇంకొక పక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది నథింగ్ బట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అతను ల్యాండ్ గ్రాబ్ చేయాలనుకుంటున్నాడు, అందుకే ఇలాంటి నల్ల చట్టాలు తీసుకొస్తున్నాడు. దీని పేరే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. సొంతం కోసం పెట్టుకొని ఇలాంటి వ్యక్తులందరినీ ప్రోత్సహించి ప్రభుత్వ ఆస్తులపైన కత్తిపెట్టి బెదిరించి భయభ్రాంతులు చేసి ఎవరైనా మాట్లాడినా లేకపోతే వాళ్ళకు అవసరం ఉన్నా లాగేసుకునే పరిస్థితి వస్తారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 40 ఏళ్ళు 50 ఏళ్ళు సంపాదించిన ఆస్తులు మెడ మీద కత్తిపెట్టి రాయించేసుకున్నారు. అది ఒక పోర్టు కావచ్చు, లేకపోతే ఇంకొక పక్క ఒక భూమి కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఒక క్వారీ కావచ్చు, ఒక మైనింగ్ కావచ్చు. ఏదైనా సరే మీరు చూస్తే మొత్తం రాగించుకున్నారు. ఎందుకు పోర్టులు చేతులు మారాయని అడుగుతున్నా.
ఎందుకు సెజ్లు చేతులు మారాయని అడుగుతున్నా, ఎందుకు స్టూడియోస్ చేతులు మారాయని అడుగుతున్నా, ఎందుకు ఆస్తులు బలవంతంగా చేతులు మారాయని అడుగుతున్నా. దెర్ ఇస్ నో ఆన్సర్. ప్రతి ఒక్కరూ ఏ స్థాయికి వచ్చారంటే మా ప్రాణాలుంటే చాలు, మేము బ్రతికితే చాలు, ప్రాణాలుంటే వేరే ప్రాంతాలకు పోయి 10 రూపాయలు సంపాదించుకుంటాం, ఇక్కడుండి మేము ప్రాణాలు పోగొట్టుకోలేమనే ఉద్దేశంతో సరెండర్ చేసేసారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు సంపాదించిన ఆస్తులవి. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు జరిగాయి. అవన్నీ కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పమంటే అన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. రేపు గవర్నమెంట్ వస్తానే ఒకటి కాదు ఎందుకు మారాయో నేను అడుగుతున్నా. కాకినాడ సెజ్ ఎందుకు మారింది, కాకినాడ పోర్ట్ ఏంటి, గంగవరం పోర్ట్ అన్నీ ఒకటి కాదు. మైనింగ్ ఈరోజు సిలికాన్ మైనింగ్ మన గూడూరు దగ్గర ఉన్నాయి. ఒక్క ఓనర్ ఉన్నాడు, ఒరిజినల్ ఓనర్. దాంట్లో రాష్ట్రంలో క్వారీస్ ఉన్నాయి, కనీసం చిన్న చిన్న క్వారీస్ కూడా మొత్తం లాగేశారు. ఒక్క క్వారీ ఎవరి దగ్గర లేదు. గ్రనైట్, గెలాక్సీ గ్రనైట్ ఎందుకు చేతులు మారాయి, ఎవడు తీసుకున్నాడు? ఎవరైనా బరి తెగించి నువ్వు చంపేసినా పర్వాలేదు అని అడ్డం తిరిగిన వాళ్ళు క్యాన్సిల్ చేసి హెవీ ఫైన్స్ వేసి ఆపరేట్ చేయకుండా చేసి సమయం వచ్చినప్పుడు చూసుకుంటాను గమ్మునుండే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూశారు శాండ్ విషయంలో సుప్రీంకోర్టు మేము ఎన్ని ఆదేశాలు ఇచ్చినా మీరు యాక్షన్ చేయడం లేదు కాబట్టి ఇమ్మీడియట్ పండి, ఎక్కడ కూడా ఇసుక తవ్వడానికి వీలు లేదు, ఇమ్మీడియట్గా మాకు కౌంటర్ ఫైల్ చేయమని గవర్నమెంట్కి ఇక్కడ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఎన్నిసార్లు కామెంట్ చేశారు హైకోర్టు, ఎన్నిసార్లు కామెంట్ చేశారు సుప్రీంకోర్టు. ఎన్జిటి ఎంత స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది అంటే కోర్టులు అంటే లెక్కలేదు, రెగ్యులేటరీ ఏజెన్సీస్ అంటే లెక్కలేదు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే మేము వస్తానే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని రద్దు చేస్తాం. ఇది ఆయన కోసం పెట్టుకున్న ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది నిన్న అడిగారు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి సతీమణిని అడిగారు. ఏమడిగారు? మా నాన్న మా తాత ఇచ్చిన భూమి పైన మీ ఫోటో ఎందుకు పెట్టుకున్నారు, మీ ఆయన ఫోటో ఎందుకు పెట్టుకున్నారు అడిగారు. రాజముద్ర పడవలసింది ఎక్కడ, ఇలాంటి ఫోటో వేస్తే ఎవరు సహిస్తారని అడుగుతున్నా. వాట్ ఈస్ ది ఆన్సర్? నువ్వు అంటున్నావు కదా నన్ను మెచ్చారని, సమాధానం చెప్పు. నువ్వు ఇచ్చావా ఈ ఆస్తి? మీ తాత ఇచ్చాడు ఈ ఆస్తి? నీ సాక్షి పేపర్ నుంచి సంపాదించి ఇచ్చారా? మీ భారతీయ సిమెంట్ నుంచి ఒక బస్తా ఉచితంగా ఇచ్చావా? కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రజలు మాటలాడలేని పరిస్థితి, నిస్సహాయ స్థితికి నెట్టేసి భయభ్రాంతులు చేసి పోలీసులను పెట్టుకొని హైహ్యాండెడ్గా మాట్లాడితే అరెస్టులు చేసి, అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు పోలీస్ టార్చర్ చేసి ఇలాంటి దుర్మార్గమైన పనులు చేశారు. కాబట్టి దీనిపైన ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కడాన ప్రైవేట్ ఆస్తులపైన కూడా పెట్టారు. ఇప్పుడు చాలామంది రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. నిన్న మీరు చూశారు ఒక అమ్మాయి ఆరుద్ర, ఆ ఆరుద్రని అమ్మాయి వారణాసికి వెళ్ళిపోయింది. వారణాసికి వెళ్ళిపోయి మళ్ళా తిరిగి నేను రావాలంటే ఈ ప్రభుత్వం పోతే వస్తాను, నేను రాలేనని చెప్పే పరిస్థితికి వచ్చింది. మీ అందరికీ ఐడియా ఉంది ఆరుద్ర ఏ విధంగా ఫైట్ చేసిందో. రంగనాయకమ్మ ఏం తప్పు చేసింది ఆవిడ? ఈ రాష్ట్రం వదిలిపెట్టి వేరే రాష్ట్రానికి పొట్ట కోసరం పోయే పరిస్థితి వచ్చేసింది. కనీసం లైవ్లీహుడ్, తిండి కోసం వేరే రాష్ట్రానికి వారిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది అరాచకాలకు పరాకాష్ట. ఇప్పుడు ఫైనల్గా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జగన్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. సాగునీటి ప్రాజెక్టులు అన్నిటికల్లా చాలా పెద్ద సమస్య ఉంది. ఈరోజు గుక్కడి నీళ్లు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, సాగునీరు లేదు. నీళ్ళన్నీ మిస్మేనేజ్మెంట్ అయినాయి, సముద్రంలోకి వెళ్ళిపోయినాయి, ప్రాజెక్టులు ఏది పూర్తి కాలేదు. ఇరిగేషన్ మేనేజ్మెంట్ అడ్వాన్స్ స్థాయిలో ఉంది. కాలువలు దవ్వలేదు, పంట కాలువలు లేవు, డ్రైనేజెస్ లేవు, వాటర్ మేనేజ్మెంట్ లేవు, రిజర్వాయర్లు కొట్టుకోబోతున్నాయి. ఇంతవరకు మీరు చూస్తే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోతే ఏం చేస్తారో చెప్పలేని నిస్సహాయ స్థితి. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్స్ 3 సార్లు కొట్టుకోబోయే పరిస్థితి, పులిచింతల గేట్స్ కొట్టుకోబోయే పరిస్థితి. వాట్ ఈస్ ద రీజన్?
కనీసం మెయింటెనెన్స్ లేదు. ఇలాంటివన్నీ ఉన్నాయి. అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తాం. పోలవరం గోదావరి అయిపోయింది, పోలవరం పూర్తి చేస్తాం. నదులు అనుసంధానం చేస్తాం. అక్కడి నుంచి ఆల్ ప్రాజెక్ట్స్ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తాం. అదే మరి కార్మికులకు రవాణా రంగం, ఇందులో కూడా మీరు చూస్తే ఆల్ డ్రైవర్స్ వాళ్ళని ఓనర్ చేసే విధంగా 4 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చి 5% వడ్డీతో వాళ్ళకు రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. అదే మరిగా డ్రైవర్ సాధికార సంస్థ పెట్టి వాళ్ళకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటివి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. బ్యాడ్జి కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి, ట్యాక్సీ డ్రైవర్కి, ఈవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్కి 15,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేస్తాం ఆల్ డ్రైవర్స్కి. జీవో నెంబర్ 21 ఇది ఫైన్లు భారం తగ్గించడం రద్దు చేసి మళ్ళా ఫ్రెష్గా తీసుకొస్తాం. గ్రీన్ ట్యాక్స్ కూడా తగ్గిస్తాం. అసంఘటిత రంగ కార్మికుల కోసం చంద్రన్న బీమా మళ్ళా తీసుకొస్తాం. భవన నిర్మాణ బోర్డు పునరుద్ధరిస్తాం. ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేకమైన బోర్డు కూడా తీసుకొస్తాం. మళ్ళీ ఇన్సూరెన్స్ చంద్రన్న బీమా పథకాన్ని తీసుకొచ్చి సహజ మరణానికి 5 లక్షలు, యాక్సిడెంట్ చనిపోతే 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. ఫస్ట్ టైం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తాం. 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇప్పిస్తాం. ప్రతి ఒక్కరిది డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ప్రతి ఒక్క మండలంలో జనరిక్ మెడికల్ షాప్ ఒకటి పెడతాం. అవి పెట్టినప్పుడు చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. అవి కూడా పెట్టి అందరికి అందుబాటులో పెడతాం. బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉండే వాళ్ళందరికీ ఉచితంగా జనరిక్ మెడిసిన్స్ని సప్లై చేస్తాం. విద్యుత్ ఛార్జీలు నియంత్రణ చేస్తాం. మళ్ళా కట్టడి చేస్తాం. అవినీతి అరికడతాం. సమర్థత పెంచుతాం. ఇంకొక పక్క చెత్త పన్ను ఇలాంటివన్నీ కూడా రద్దు చేస్తాం. ఇంటి పన్నులు కూడా హేతుబద్ధత ఉండాలి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ సమీక్ష చేస్తాం. పెట్రోల్, డీజిల్ కూడా ధరల నియంత్రణ చేస్తాం. మద్యం ధరల్ని నియంత్రణ చేయడమే కాకుండా విషపూరిత బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ రద్దు చేసి సమగ్రమైన ఎంక్వైరీ చేసి తద్వారా వీళ్ళు చేసిన తప్పుడు పనులను ఎస్టాబ్లిష్ చేసి ఎవరైతే కల్పరేట్స్ ఉన్నారో వాళ్ళని పనిష్ చేసి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఇలాంటి స్పూరియస్ లిక్కర్ లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం. ఇంకొక పక్కన రేషన్ పంపిణీ విధానం కూడా సమీక్ష చేస్తాం. ఫీజు రీఎంబర్స్మెంట్, ఎయిడెడ్ కాలేజెస్, ప్రైవేట్ ఫీజు విద్యార్థులకు ఫీజు ఇప్పిస్తాం. కాలేజీలకే రుసుము చెల్లించి మళ్ళీ సర్టిఫికెట్ రాకుండా పోవడం, ఎగ్జామ్స్ రాయకుండా పోవడం ఇలాంటి సమస్యలు లేకుండా చేస్తాం. ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తాం. దానికి సమగ్ర పాలసీ తీసుకొస్తాం. పగడ్బందీగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగే విధంగా కార్యక్రమం తీసుకొస్తాం. విద్య కేజీ టు పీజీ సిలబస్ అంతా కూడా రివ్యూ చేస్తాం. రాష్ట్రంలో అనేక స్కూళ్ళు 117 జీవో వల్ల మూతపడిపోయినాయి. అవన్నీ ఏం చేయాలో చేస్తాం. విదేశ విద్యని మళ్ళీ ప్రారంభిస్తాం. మళ్ళీ అందరికి వర్తిస్తాం. 100 రోజుల్లో గంజాయి, అదే మరిగా ఏదైతే డ్రగ్స్, ఈ 2 కంట్రోల్ చేస్తాం. ఐరన్ హ్యాండ్తో డీల్ చేస్తాం. ఉక్కు పదంతో అణిచివేస్తాం. ఎట్టే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ఉండడానికి వీల్లేదు, గంజాయి ఉండడానికి వీల్లేదు. 5 ఏళ్లలో ఒక్కసారి కూడా సమీక్ష చేయనటువంటి బాధ్యత లేని ముఖ్యమంత్రి. ఊరూరా నిత్యావసర మంచినీళ్ళు దొరకలేదు కానీ గంజాయి దొరికే పరిస్థితి వస్తూ ఉంది. అదే సమయంలో ఆక్వాకల్చర్ని అభివృద్ధి చేస్తాం. సమగ్ర అభివృద్ధి, ఇవన్నీ జరగాలంటే సమగ్ర అభివృద్ధితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ సమగ్ర అభివృద్ధి చేస్తాం. మౌలిక సదుపాయాలను కూడా పూర్తిగా డెవలప్ చేస్తాం. గ్రామాల దగ్గర నుంచి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తాం. గ్రామాల నుంచి మండల హెడ్ క్వార్టర్ కానీ, మండలాల నుంచి జిల్లాలకు కానీ, జిల్లాల నుంచి మార్కెట్ ప్లేసెస్కి కానీ, పోర్ట్స్కి కానీ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది కూడా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. దీనికి ఒక ప్రత్యేకమైన పాలసీ తీసుకొస్తాం. వాటర్ కూడా ప్రతి ఒక్క ఇంటికి చెడుగా కార్యక్రమం చేస్తాం. ప్రజా రాజధాని
ఈ రాజధానితోనే వెల్త్ క్రియేషన్ సాధ్యం. ఈ ప్రజా రాజధానిని మళ్ళీ పునరుద్ధరిస్తాం, పూర్వ వైభవం తీసుకొస్తాం. అదే సమయంలో ఇది ప్రజల రాజధాని కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ కల్పన చేసే విధంగా ఉండేట్టుగా రాష్ట్రానికి ఆదాయం పెంచే కేంద్రంగా తయారు చేసే బాధ్యత తీసుకుంటాం. పారిశ్రామికరణ, తెలుగుదేశం మేము ముగ్గురం కలిసి దీనికి పర్ఫెక్ట్గా తీసుకెళ్తాం. పర్యాటకానికి చాలా స్కోప్ ఉంది, ఉద్యోగాలు వస్తాయి. ఈ రాష్ట్రంలో అనువైన ప్రదేశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి ముందుకు పోతాం. అన్నింటికంటే ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఈరోజు ఒకప్పుడు షుగర్ ఫ్యాక్టరీస్ బాగుండేటివి, ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీస్కి ఆదరణ లేదు. కానీ ఆల్టర్నేటివ్ ఫుడ్ ప్రాసెసింగ్ వస్తున్నాయి. అవన్నీ తీసుకొచ్చి రాయితీలిచ్చి ఎక్కడ పండే పంటల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ తీసుకొచ్చి తద్వారా అక్కడ ఉపాధి కల్పిస్తాం. వాల్యూ అడిషన్ వస్తుంది, రైతులు కూడా గిట్టుబాటు ధర వస్తాయి. ఇది కాకుండా అతి ముఖ్యమైన విషయం దేవాలయాలు, బ్రాహ్మణుల సంక్షేమానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. ఇందులో మీరు చూస్తే హిందూ దేవాలయాలు, సత్రాల పరిరక్షణకు కూడా ఒక ఎండోమెంట్ బోర్డు ఏర్పాటు చేస్తాం. ముస్లిం ప్రాపర్టీస్కి ఎట్లయితే వర్క్ బోర్డ్స్ పెడుతున్నామో అక్కడ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాం. హిందూ ప్రాపర్టీస్ కూడా ఎవరంటే వాళ్ళు కబ్జా చేయడానికి వీలు లేదు, ఇవన్నీ తీసుకొస్తాం. అక్కడ కూడా మసీదులకు ఆర్థిక సహాయం కానీ ఇమాములకు ఇచ్చినట్టు ఇక్కడ కూడా మీరు ఒకసారి చూస్తే వార్షిక ఆదాయం 50,000 రూపాయలు ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకి కనీస వేతనం 15,000 రూపాయలు పెంచుతున్నాం. ఇంకొక పక్కన 50,000 కంటే తక్కువ ఉంటే 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. వైదిక ఆగమ శాస్త్ర సంబంధాల విషయాల్లో ఆయా ఆలయాలే ఫైనల్. ఈరోజు చాలా వరకు ప్రార్థనాలయాల్లో కూడా ఇంటర్ఫేర్ అయ్యారు పాలకులు. ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. కడాల రాముడు తల నరికేస్తే మేము అక్కడికి పోతే మా మీద కేసులు పెట్టారు. ఇంతవరకు ఎవరా తల నరికేశారో చెప్పలేకపోయారు. అంటే దేవుణ్ణి కూడా కాపాడితే నేరం అయిపోయింది ఈ పాలనలో. అలాంటిది నా మీద పెట్టిన 24 కేసుల్లో 23 కేసుల్లో రాముడి తల తీసేసిన కేసు కూడా ఒకటి. అంటే ఎంత దుర్మార్గంగా, ఎంత దారుణంగా పోతున్నారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఇంకా మాట్లాడే నైతిక హక్కు ఏముందో నాకైతే అర్థం కావడం లేదు. అదే మరిగా ఇంకొక పక్క బ్రాహ్మిన్స్ అందరికీ ప్రతి ఒక్క ట్రస్ట్లో ఒక మెంబర్గా పెడుతున్నాం. ఎందుకంటే వాళ్ళ మీద ఒక విశ్వాసం ఉంది. వాళ్ళ దేవాలయాల పునరుద్ధరణ కానీ దేవాలయాల్లో దీపాలు పెట్టి నైవేద్యం ఇచ్చేసేది కాబట్టి వాళ్ళకి ఆ గౌరవం పెంచాల్సిన అవసరం ఉంది. ఇంక్లూడింగ్ తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా ప్రతి ఒక్క బోర్డులో వాళ్ళని ఒక మెంబర్గా పెడతాం. వాళ్ళ సాంప్రదాయాలు అవన్నీ కూడా వాళ్ళు పాటించే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన తిరుపతి, ఒంటిమిట్ట లాంటి పుణ్యక్షేత్రాలని అక్కడుండే అవన్నీ కూడా మన ఆగమ శాస్త్రాలు కావచ్చు, మన సాంప్రదాయాలు కావచ్చు, అవన్నీ కూడా కాపాడడం కోసం మళ్ళీ ఇవన్నీ ముందుకు తీసుకెళ్తాం. బ్రాహ్మిన్ కార్పొరేషను, బ్రాహ్మిన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కూడా బలోపేతం చేస్తాం. ఇంకొక పక్కన బ్రాహ్మిన్స్ అంతా అపరకర్మ చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక భవనం కావాలన్నారు, అవి కూడా కట్టిస్తాం. ఇవన్నీ చేసి బ్రాహ్మిన్స్ అంతా వేద విద్య అభ్యసించిన నిరుద్యోగులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఒక 3,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం నిరుద్యోగ భృతి కింద. ఇవి కాకుండా ఇంకొక పక్క ఉత్తరాంధ్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేస్తాం, పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తీసుకొస్తాం. అదే మాదిరిగా భావనపాడు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇవన్నీ చేసి విశాఖపట్నానికి పూర్వ వైభవం తీసుకొస్తాం. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాం, ఈ కబ్జాలు అరికడతాం. రాయలసీమని హార్టికల్చర్ హబ్గా చేస్తాం, ఇండస్ట్రీస్ తీసుకొస్తాం. చెన్నై, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఉండే ముఖ్యమైన నోడ్స్ అని డెవలప్ చేసి రాయలసీమ అభివృద్ధిని, రాయలసీమని ఆటోమొబైల్ హబ్గా తయారు చేస్తాం. ఇప్పటికే మీరు చూస్తే కియా మోటార్స్ వచ్చింది, హీరో మోటార్స్ వచ్చింది, అపోలో టైర్స్ వచ్చింది, ఇలాంటి చాలా వచ్చాయి. ఆ ఎకో సిస్టమ్ కంటిన్యూ చేస్తాం. పంచాయతీరాజ్ డిక్లరేషన్, ఇక్కడ పంచాయతీరాజ్కి అధికారాలు పోయినాయి, నిధులు లేవు, విధులు లేవు, అధికారాలు లేవు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు కూడా డైవర్ట్ చేశారు. అవన్నీ కంట్రోల్ చేస్తాం, నియంత్రణ చేస్తాం.
మళ్ళీ వాళ్ళకు పూర్తి అధికారాలు ఇచ్చి నిధులు విధులు అధికారాలు ఆందోళన కూడా పెంచి వాళ్ళ గౌరవాన్ని పెంచుతాం. కడాన జర్నలిస్టుకు కూడా నేను మొన్న అడిగాను. ఒకప్పుడు తెలుగుదేశంలో 2500 మందికి అక్రిడిషన్ ఉంటే ఇప్పుడు 1000 పడిపోయినాయి. ఒక సాక్షి, TV9 లేకపోతే NTV వీళ్ళకి మాత్రం ఉన్నాయి. అది ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి. మీడియా పైన నియంత్రణ, మీడియా పైన దౌర్జన్యం. అందుకే పూర్వ వైభవం తీసుకొస్తాం, అందరికి అక్రిడిషన్ ఇస్తాం. ఉచిత నివాసం మీరు ఉండడానికి హౌస్ సైట్స్ లేకుండా చాలామంది అవస్థపడుతున్నారు. అవి పేపర్ మీదనే ఉన్నాయి. మీ విషయం కూడా మొట్టమొదటిసారి మా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడుతున్నాం కాబట్టి ఇది కూడా మీకు శుభవార్త. ఇది కాకుండా న్యాయవాదుల కోసం కూడా ప్రభుత్వ స్టైఫండ్ కింద 10,000 రూపాయలు ఇస్తాం. జూనియర్ న్యాయవాదులకు ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా ఒక అకాడమీ ఏర్పాటు చేస్తాం. ఇది కూడా మీకు వాళ్ళకు కూడా ఒక ఫండ్ ఒకటి క్రియేట్ చేస్తాం. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి వారిని కూడా ఆదుకుంటాం. ఫైనల్గా గుడ్ గవర్నెన్స్, సమర్థవంతమైన పాలనతోనే ఇది సాధ్యం. ఈ గుడ్ గవర్నెన్స్లో ఒక భాగం లా అండ్ ఆర్డర్. ఎక్కడ లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటే అక్కడ పీస్ ఉంటుంది, ఎక్కడ పీస్ ఉంటే అక్కడ ప్రాస్పరిటీ ఉంటుంది. దానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. గట్టిగా నిర్ణయాలు చేసి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి పటిష్టమైన యంత్రాంగాన్ని తయారు చేసి మళ్ళీ అనుకున్న ఇవన్నీ సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రజలందరినీ కోరుతున్నా, మేము చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసి మీ ముందుకు వస్తున్నాం. ఇప్పటికే మీరు పూర్తి ఆదరణ చూపిస్తున్నారు. 3 పార్టీల అభ్యర్థుల్ని 25 పార్లమెంట్లు, 175 అసెంబ్లీ, 3 పార్టీ అభ్యర్థులు ఎక్కడుంటే అక్కడ ఓట్లేసి అందరినీ గెలిపించే బాధ్యత తీసుకోమని ఆశీర్వదించమని ప్రజలందరినీ కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తెచ్చాడు? సాక్షిని తెచ్చాడా? భారతిని తెచ్చాడా? మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, క్లియర్గా 2019లో రిసోర్సెస్ ఉపయోగించడం సమర్థవంతంగా ఉపయోగించి వెల్త్ క్రియేట్ చేశాం. ఆ రోజు వచ్చిన ఇండస్ట్రీ కియా మోటార్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. 5 ఏళ్లలో గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి కియా మోటార్ ఏర్పాటు చేసి ఫస్ట్ కారు నేనే మ్యానుఫ్యాక్చర్ అనేది తీసుకొచ్చాం. ఇప్పటికి 12 లక్షల కార్లు ఉత్పత్తి అయ్యింది, ప్రపంచం మొత్తం తిరుగుతున్నాయి. దానివల్ల లాభాలేంటి? 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. దగ్గర 12,000 15,000 మంది పనిచేస్తారు డైరెక్ట్గా. దాని మీద ట్రక్ ఓనర్సు, ట్రక్ డ్రైవర్సు, అక్కడ ఉండే అకామిడేషను అన్నీ కలుపుకుంటే ఒక 30,000 కుటుంబాలు బాగుపడ్డాయి. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంది, ట్యాక్సెస్ ద్వారా 1000 కోట్లనే వస్తుంది. ఆ డబ్బులతో మనం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. మీరు ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి, ఈ 5 ఏళ్లలో ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఒక్క డెవలప్మెంట్ జరిగిందా? ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే బిగినింగ్లో వచ్చిన ఆదాయం 5 ఏళ్లకు ఎత్తిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు అప్పులు చేశారు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేనేమీ చేయలేనని చేతులెత్తేసే పరిస్థితికి వచ్చాడు. ఎందుకు చేతులెత్తేసాడు? రీజన్ ఈజ్ వెరీ సింపుల్. ఇప్పుడు ఏమీ చెయ్యలేమనే పరిస్థితికి వచ్చేసాడు. అంటే ఎప్పుడు కూడా మీ ఖర్చులు మీ ఆదాయాన్ని రెండు ఉంటాయి, అప్పులు కూడా ఉంటాయి. అప్పులు తెచ్చిన తర్వాత ఎగ్జాస్ట్ అయిపోయారు. నీకు అప్పిచ్చేవాళ్ళు లేడు. ఇప్పుడు అప్పిచ్చేవాళ్ళు లేరు, ఆదాయం వచ్చే మార్గాలు లేవు. ఆదాయ మార్గాలు మొత్తం క్లోజ్ చేసేసాం. అప్పులు ఇచ్చేవాళ్ళు చేతులెత్తే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మిమ్మల్ని జప్తు చేసే పరిస్థితికి వచ్చారు. చేతులెత్తడం కాదు, జప్తు చేసే పరిస్థితికి వచ్చారు. ఒక్క అమరావతి ఒక ఎగ్జాంపుల్. 2,70,000 కోట్ల రూపాయలు ఆయన బటన్ నొక్కారంటున్నాడు. ఒక్క అమరావతిలో 3 లక్షల కోట్ల రూపాయలు యాజ్ ఆన్ టుడే ప్రజల ఆస్తి ఆవిరైపోయింది. వై? మీరేమీ చేసి ఉండక్కర్లేదు. యాజ్ ఇట్ ఈజ్ అమరావతిని వదిలిపెట్టుంటే 3 లక్షల కోట్లు వచ్చేది. దీనికి వ్యతిరేకంగా మీరేం చేశారు? 13 లక్షల కోట్లు అప్పు చేశారు. దానికి వడ్డీ కట్టాలి. అస్తవ్యస్త ఆర్థిక విధానాల వల్ల, విధ్వంసం వల్ల
ఈ రాష్ట్రం సర్వనాశనం అయింది. ఆ మాట చెప్తున్నాం. ఎవరైతే మీరు అడిగే క్వశ్చన్కి 94, 95లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి హైదరాబాద్లో. గుర్తుపెట్టుకోండి, 3 నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చాను. తర్వాత అక్కడి నుంచి నిర్ణయాలు చేశాం. 2004కు మిగుల బడ్జెట్, మిగుల కరెంటు సంపాదించాం. ఏం చేశామని ఆలోచిస్తే సంస్కరణలు తీసుకొచ్చాం, సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం. ఆ మాటే చెప్పాం. మేము ఆదాయం పెంచే మార్గాలు మాకు తెలుసు, మళ్ళీ అభివృద్ధి చేసే మార్గాలు మాకు తెలుసు. అది చేయకుండా ఒట్టి మాటలతో, అది కాకుండా మాకు ఒక బ్రాండ్ ఉంది, కమిట్మెంట్ ఉంది 3 పార్టీలకి. ఈరోజు దేశంలో నేను అడుగుతున్నా, ఇదే స్పీడ్లో పోతే నేను కూడా చెప్పాను, ఈయనకి డ్రైవింగే రాదు, పరిపాలన చేత కాదు. సరే బస్సు ఎక్కిచ్చారు అందరూ కలిసి, డ్రైవర్ సీట్లో కూర్చొని పెట్టాం. వాడు రివర్స్లో పోతానంటున్నాడు. డ్రైవింగ్ రాని వాడు రివర్స్ దొలితే ఏమవుతుందండి? అదే చేశాడు ఈ రాష్ట్రాన్ని. రివర్స్ టెండరింగ్ ఏంటి? బుద్ధుండేవాడు ఏమైనా చేస్తాడు రివర్స్ టెండరింగ్? మాట్లాడడానికి ఏమైనా ఉందా మీకు? మీరు రాసిన కొంతమంది ఉంది, బ్లూ మీడియా ఉందని కూడా వాళ్ళకి ఆనందం. వాళ్ళు ఏ ముంచేసినా పర్వాలేదు, వీళ్ళు ఇక్కడ ఉన్న కూడా ఉండరు. అలాంటి కమిట్మెంట్ లేని రాజకీయాలతో ఈ రాష్ట్రం నాశనం అయింది. ఈరోజు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, సింపుల్ అండి, మీరంతా ఇంటలెక్చువల్స్. బైఫర్కేషన్ సమయంలో మనకు తెలంగాణకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వ్యత్యాసం 35,000. నేను 5 ఏళ్ళలో కష్టపడి 27,000కి తగ్గించాను. అక్కడ జనాభా తక్కువ, ఆదాయం ఎక్కువ. ఇక్కడ జనాభా ఎక్కువ, ఆదాయం తక్కువ. పర్ క్యాపిటల్ పెంచాలంటే చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎంత అయింది? అది 27,000 45,000 అయింది. కెన్ యూ ఇమాజిన్? నీకు ఆదాయం ఎట్టొస్తుంది? ఇంకా ఆదాయమే లేకపోతే నీకు ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడు ఖర్చు పెడతాడు? కొనుగోలు శక్తి ఎక్కడికి వచ్చింది? దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్. ఓకే అమ్మా, మీరు బయలుదేరండి.